అలాగే లైవ్ చూస్తున్న బైబిల్ మిషన్ సంఘాలకి తెలియచేసేది ఏమిటంటే, మీరందరూ ప్రార్థించారు, అందుని బట్టి మీకు కృతజ్ఞతలు. అలాగే సభలకు వచ్చారు, అందుని బట్టి కృతజ్ఞతలు. సభల్లో చాలా క్రమశిక్షణ కలిగి ఒక్క మనిషి కూడా లేచి బయటికి వెళ్ళి అంగళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవటం కానీ చేయలేదు. ఎవరు గేటు దాటి బయటికి వెళ్ళలేదు. అట్టి కార్యముని బట్టి మీకు ఆశీర్వాదాలు తెలియచేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. అలాగే సభల కొరకు మీరు ఎన్నో ప్రార్థనలు చేసి సంఘాలతో ప్రతి ఏడాది రాయలసీమ నుంచి ఎక్కువ మంది వెళ్తాం. కానీ ఈ సంవత్సరంలో విజయవాడ సర్కిల్లోను, ఇటువైపు పిడుగురాళ్ళ ఆ సర్కిల్, ఇటు ఒంగోలు ఆ ప్రాంతాలు, అటు పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, విశాఖపట్నం ఆ ప్రాంతాల నుండి, అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి, అలాగే ఒరిస్సా రాష్ట్రం నుండి, అలాగే గమనించాలి మహారాష్ట్ర రాష్ట్రం నుండి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని ప్రభు నామములో ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే సభల కొరకు బియ్యము తెచ్చారు. బియ్యము మిగిలిపోయేటట్లుగా ప్రభు చేశారు. బియ్యం మిగిలిపోయాయి. ఆ స్టోర్ దగ్గర గవర్నింగ్ బాడీ మెంబర్ని, కొంతమంది రెవరెండ్ని ఏర్పాటు చేశాం. రాత్రి వచ్చి, అయ్యా ఇంకా బియ్యం మిగిలిపోయాయి, కొన్ని సరుకులు మిగిలాయి, బియ్యం మిగిలాయి అని చెప్పి తెలియచేశారు. అలాగే నేను ప్రార్థన చేస్తాను ఇప్పుడు. ఆ ప్రార్థన ఏమిటంటే, తండ్రి ఎన్ని లక్షల ఖర్చు అయినా 10 రూపాయలైనా మిగలాలి, 10 రూపాయలైనా మిగలాలి, 10 రూపాయలైనా మిగలాలి అని ప్రార్థన చేస్తా. ఎందుకంటే 10 రూపాయలు తక్కువ వస్తే మన ప్రార్థన కరెక్ట్గా లేనట్లు. కార్యక్రమాలు ఎట్లా ఉండాలంటే ఏం కావాలో దేవుడిచ్చేయాలి. ఇప్పుడు ఈవేళ శనివారం మనం ఉన్నాం. ఈ వచ్చే వారానికి ఎన్ని బియ్యము కావాలో ఈ వారమే అన్ని బియ్యం వచ్చేస్తాయి. వచ్చే వారానికి సరిపడా బియ్యం. అది ఈ కార్యక్రమాల గొప్పతనం ఏంటంటే వచ్చే వారానికి సరిపడగా అందుకనే ఇన్ని వేల మందికి ఆశీర్వాద భోజనం. ఎప్పుడు బియ్యము 1 కిలో బియ్యం కూడా కొనలేదు. అందులో మీరు చాలా ధన్యులు. మీరు ఎందుకో తెలుసా? మీరు రావడమే అంటే ట్రైన్లో రావాలి, బస్సుల్లో రావాలి, ఆటోల్లో రావాలి, ఆటో ఇంకో ఆటో మారాలి. అట్లాంటిది మీ ఇళ్ళ దగ్గర నుంచి బియ్యము తీసుకొస్తున్నారంటే మీరు చాలా ధన్యులు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను.